తెలంగాణ పోలీస్ అకాడమీలో మొట్టమొదటిసారిగా మహిళా పోలీసులకైతే కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం రైల్వే ఎస్పీ చందన ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మహిళలకు సంబంధించి మొట్టమొదటిసారిగా కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమేమి ఉంటాయి మేడం? దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు 400 మంది మహిళా పోలీస్ ఆఫీసర్స్ని అన్ని యూనిట్స్ నుంచి ఈ కాన్ఫరెన్స్కి డెలిగేట్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 5 గ్రూప్స్గా ఏర్పడి ప్రతి గ్రూప్కి టీమ్ లీడర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు ముందుకు తీసుకొచ్చి అండ్ వాటికి పరిష్కారాలు కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో ఇది బ్యాక్డ్ బై రీసెర్చ్, డేటా అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. ఇవన్నీ ఆధారం చేసుకొని డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మీరు ఏదైతే 5 టాపిక్స్ చెప్పారో దానికి సంబంధించి కావచ్చు, అసలు ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఈరోజు మినిస్టర్ సీతక్క గారు ఈ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేశారు. ఆమె మాటల్లో చెప్పాలి అంటే సమాజానికి ప్రొటెక్షన్ అందించి సర్వీస్ అందిస్తున్నటువంటి విమెన్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు విక్టిమైజ్డ్ అవ్వకుండా వాళ్ళకున్నటువంటి పెద్ద సమస్యలు ఏవైతే వాళ్ళని కట్టిపడేస్తున్నాయో సమాజానికి సేవ అందించే టైంలో ఆ సమస్యలకి సొల్యూషన్ ఎతకడానికి వాళ్ళనే పిలిచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దే ఆర్ కండక్టింగ్ దిస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ. సో ఆ విధంగా సొల్యూషన్స్ అందించిన తర్వాత అది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటారు. సో ఆ విక్టిమైజేషన్ విమెన్ ఆఫీసర్స్కి అది పోగొట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్ని రోజులు ఈ యొక్క సదస్సు ఉండబోతుంది, కాన్ఫరెన్స్ ఉండబోతుంది, ఏ విధంగా ఈ సదస్సు జరగనుంది? This conference is for 3 days అండి. 20th, 21st and 22nd. It will be culminated on 22nd with Honorable CM's arrival and his address. ముఖ్యంగా చూసుకుంటే మ్యామ్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళా పోలీసులు స్ట్రెస్లో ఉండడం కావచ్చు, దానికి సంబంధించిన బర్డన్ కూడా చాలా ఎక్కువగా ఉండిపోతుంది. సో ఈ కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళకి అది తొలగిపోయే అవకాశం ఉంటుందా? ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరూ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్తో, ఎక్స్పీరియన్స్తో, ప్యాషన్తో ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు సజెషన్స్ ఇస్తారు అండ్ డిస్కషన్స్ చేస్తారు. విమెన్ ఆర్ నాట్ సేమ్ ఎస్ మెన్. కాంపిటెన్సీలో కాదు, సమ్టైమ్స్ ఐ ఫీల్ విమెన్ ఆర్ మోర్ కాంపిటెంట్. కాకపోతే వాళ్ళ కాంపిటెన్సీని మనం ఉపయోగించగలగాలి అంటే కంపల్సరీగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి విచ్ ఆర్ స్పెసిఫిక్ టు విమెన్. సో ఆ గోల్ అచీవ్ చేయడానికి మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. అండ్ తప్పకుండా అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేసి ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఈ సదస్సు వల్ల మహిళా పోలీసులు ఏం తీసుకొని వెళ్ళగలుగుతారు? దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి విషయాలు బిల్డ్ చేసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది? మహిళా పోలీస్ ఆఫీసర్స్కి ఈ ప్లాట్ఫామ్ వల్ల సెల్ఫ్ అవేర్నెస్ కూడా వస్తుంది. అసలు ఎందువల్ల 100% ఇవ్వలేకపోతున్నాం జాబ్లో అనేది వాళ్ళకి అర్థం కావడమే కాకుండా అందరికీ అర్థమవుతుంది. కామన్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరికీ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు వాయిస్ చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. బికాజ్ మినిస్టర్ గారి నుంచి తీసుకుంటే మొత్తం ఆల్ ఆఫీసర్స్ ఆర్ విమెన్ ఆఫీసర్స్ హియర్. సో మనకి కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ కొత్త సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ క్రియేటివ్ సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది. So I'm very optimistic and excited about this because at the end of the day after the conference మనకి చక్కని సూచనలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఒక మహిళగా మీరు కూడా ఎస్పీగా ఉన్నారు, దీంట్లో భాగస్వామ్యం అవ్వడం, మీరు దీంట్లో ఈ కాన్ఫరెన్స్లో కూడా ఉండడం, మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్లు అవి ఇంకా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. సో దీనికి సంబంధించి సీఎం సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో యాజ్ ఎ మహిళ ఉమెన్ పోలీస్గా ఎస్పీగా మీరేం మాట్లాడతారు? I am firstly very happy that I am able to contribute in this conference. It is a historical one. బట్ దీన్ని ఏ విధంగా మనం మలుచుకుంటాము, దీంట్లో వచ్చినటువంటి అవుట్కమ్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాము, దాని మీద మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ దొరుకుతుంది. బికాజ్ పోర్ట్ఫోలియో ఈ హోమ్ మినిస్టర్ అనేది సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి సపోర్ట్ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.
సో చందన దీప్తి చెప్తున్న వివరాల ప్రకారం ఈ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి, ముఖ్యంగా మహిళా పోలీసులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జరగబోయే 3 రోజుల పాటు కూడా ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, కాన్ఫిడెంట్ లెవెల్ని అయితే బిల్డ్ చేసుకోగలుగుతారని చెప్పేసి చందన దీప్తి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.